మనం అందరం కూడా ప్రతి ఒక్కరం పుట్టినరోజు అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. పిల్లలైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు. కేకులని, పార్టీలని, పబ్బులు కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ చాలా భారీ రేంజ్లో ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు పుట్టినరోజులు చేసుకోరు. పిల్లలకే చేయాలని చూస్తారు. పిల్లలు ఎవరి దారిని వాళ్ళు చేసుకుంటారు కానీ అమ్మ నాన్నను కూడా పెద్దగా గుర్తుపెట్టుకోరు. వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు బాగానే చేసుకుంటారు. ఇంకొంచెం పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకి దూరం అయిపోయిన తర్వాత ఎవరికి మటుకే వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కొని కేకులు కట్ చేసుకొని అలాగే పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక కూతురు ఎంతో చక్కగా పుట్టినరోజు చేసుకుంది. తల్లిదండ్రులకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయిని చూసి శభాష్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకోవాలి పుట్టినరోజు అని అంటే ఆ అమ్మాయి చేసిన పనికి మెచ్చుకున్నారు. ఆ అమ్మాయి చేసిన విధంగానే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అనేసి అందరూ మెచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది అనేది ఈ రోజున మనం చెప్పుకుందాం. ఒక కుటుంబంలో ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు వయసు పెద్దగా అయిపోయి రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటారు పెద్దవాళ్ళు. అయితే కూతురు వేరే కాపురం ఉంటుంది. అలాగే కొడుకు విదేశాల్లో, కోడలు మనవలు అందరూ విదేశాల్లో ఉంటారు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ముందుగానే చెప్తుంది, అమ్మ నెల రోజుల్లో మా ఆఫీసులో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. నేను మా ఆఫీసులో ఒక ప్రాజెక్ట్ వర్క్ని సక్సెస్ చేసి బాగా చేశాను. అందువల్ల సన్మానం చేసి ఒక పెద్ద ఈవెంట్ని పెట్టారు. అదే రోజు నా పుట్టినరోజు కూడా అవుతుంది. కాబట్టి మీరిద్దరు కూడా ఆ ఈవెంట్కి ఖచ్చితంగా రావాలని నెల రోజులు ముందుగానే చెప్తుంది. అలాగే వాళ్ళిద్దరికీ కూడా కొత్త బట్టలు కొనిస్తుంది. అమ్మకి మంచి పట్టు చీర, నాన్నకు కూడా కాస్ట్లీ బట్టల్ని కొని ముందుగానే రెడీ చేసి పెడుతుంది. అప్పుడు చెప్తుంది అనమాట నెల రోజుల ముందే, నా పుట్టినరోజుకి అక్కడ ఈవెంట్ రెండు ఒకటేసారి జరగబోతున్నాయి, మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి, కారు పంపిస్తాను ఆ రోజున అని చెప్పేసి ముందుగానే చెప్తుంది. అయితే ఆ రోజు రానే వస్తుంది. ఆ అమ్మాయి పుట్టినరోజు వస్తుంది. విషెస్ చెప్తారు ఆ రోజున ఫోన్ చేసి తల్లిదండ్రులు, అమ్మ నేను ముందుగానే చెప్పాను కదా మా ఆఫీస్లో ఈవెంట్ ఉంది అని, ఈరోజే అది మీరు ఖచ్చితంగా నేను కొనిచ్చిన కొత్త బట్టలు కట్టుకొని మీరు ఖచ్చితంగా నా ఈవెంట్కి రావాలి, నేను సాయంకాలం 6 గంటలకల్లా మీకు కారు పంపిస్తాను అని మళ్ళీ తల్లిదండ్రులకి చెప్తుంది. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, అమ్మ ఇది మేము ఎందుకమ్మా మీ ఆఫీసులో అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మాకెవ్వరూ పరిచయం లేరు కదా, మేము వచ్చి అక్కడ ఏం చేస్తాము, నువ్వు ఎంజాయ్ చెయ్యి, మేమెందుకులే అని చెప్పేసి వీళ్ళు రామని చెప్తారు. లేదు లేదు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని చెప్పేసి మళ్ళీ పట్టుబట్టి సరే అని వీళ్ళని ఒప్పిస్తుంది. అలాగే సాయంత్రం అయిన తర్వాత కారు పంపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆ కారులో బయలుదేరి ఆఫీస్ దగ్గర ఉన్న ఈవెంట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే పెద్ద పెద్ద వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది ఆ అమ్మాయి. అందరూ చాలా సంతోషంగా మీ అమ్మ మీ నాన్నగారు అని అనగానే చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం కొత్తగా అనిపించి సిగ్గుపడుతూ భయపడుతూ కొంచెం బిడియంగా ఉంటారు. అయినా సరే అందరూ వాళ్ళ కూతుర్ని మెచ్చుకొని, మీ అమ్మాయి చూడండి ఇంత ప్రాజెక్ట్ వర్క్ ఇంత సక్సెస్ చేసింది, చాలా బాగా వర్క్ చేస్తుంది అని మెచ్చుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగే తిన పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఒక పెద్ద కేక్ని తీసుకొచ్చి అక్కడ కేక్ కట్ చేయాలని అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో మనసులో ఈ తల్లి బాధపడుతూ ఉంటుంది. అయ్యో నా కొడుకు విదేశాల్లో ఉన్నాడే, ఉంటే ఎంత బాగున్నాయి, ఇవన్నీ చూసేవాడే, చెల్లెలు ఇంత మంచి మంచి పేరు తెచ్చుకుంది ఇక్కడ ఆఫీస్లోనూ, అందరూ తనని మెచ్చుకుంటున్నారు, తన అన్న కూడా ఉండుంటే బాగుండి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలాగే తన ముందు వరుసలో కుర్చీల్లో తల్లిదండ్రులు ఇద్దరినీ కూర్చోపెట్టి స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది, నేను నా పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కట్ చేస్తున్నారు కాబట్టి ముందుగా మా తల్లిదండ్రుల్ని స్టేజ్ పైకి రమ్మని పిలవాలి అని అనుకుని వాళ్ళని పిలుస్తుంది. స్టేజ్ పైకి రాగానే వాళ్ళు సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారు. అమ్మ నీ పుట్టినరోజు అయితే మేమెందుకమ్మా ఇక్కడ అందరి ముందర అని చెప్పేసి వాళ్ళు రావడానికి మొహమాట పడుతుంటే వాళ్ళను బలవంతంగా స్టేజ్ పైకి తీసుకొచ్చిన తర్వాత ఒక్క మాట చెప్తుంది, ఈరోజు నా పుట్టినరోజు కదా, నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరు పుట్టినరోజు వాళ్ళు సొంతంగా వాళ్ళే చేసుకుంటారు కానీ కన్న తల్లిని మాత్రం ప్రతి ఒక్కరూ మర్చిపోతారు. తల్లిదండ్రులు ఉంటేనే కదా మనకి ఈ రోజున ఈ జన్మ వచ్చింది, నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే మా అమ్మ నాన్నే కదా, నన్ను నవమాసాలు మోసి ఎంతో కష్టపడి మా అమ్మ నాకు జన్మనిచ్చింది అని అంటే పుట్టినరోజు చేయాల్సింది నాకు కాదు మా అమ్మకి చెయ్యాలి, ఇప్పుడు ఈ పుట్టినరోజు మా అమ్మదే అని చెప్పేసి ఆ అమ్మ చేత కేక్ కట్ చేయిస్తానని
తల్లి చేత కేక్ కట్ చేపిస్తుంది. చూసారా అండి, ఎప్పుడు కూడా మన పుట్టినరోజులు మనమే చేసుకుంటాం కానీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోం. ముఖ్యంగా అమ్మని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తను మనకి జన్మనిచ్చే సమయంలో కూడా డాక్టర్ ఎంత కష్టం డెలివరీ అని చెప్పినా కూడా బిడ్డ ప్రాణాలే కావాలి నాకని ప్రతి తల్లి కోరుకుంటుంది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఖచ్చితంగా చెప్తుంది. కానీ తన ఎంత కష్టపడి మరో జన్మ ఎత్తినట్టు తన బిడ్డకి జన్మనిస్తుంది. ఇంకో జన్మ ఎత్తినట్టే కదా, ప్రతి ఆడవాళ్ళు తల్లి అయ్యింది అని అంటే ఇంకో జన్మ ఎత్తినట్టే. అలా ఎంతమంది పిల్లల కంటే అంతమందికి ఎంత కష్టపడి తల్లి జన్మనిస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. మరి అలాంటి తల్లికి ఈ రోజున మనం పుట్టినరోజు అనేది అలాంటి తల్లికి చేయాలి, మనం చేసుకోవడం కాదు. మన తల్లి ఉంటేనే కదా మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ముందు మనం కొత్త బట్టలు కొనుక్కొని ఆనందపడడంతో పాటు మన తల్లికి కూడా ఒక చీర కొనిపెట్టి అమ్మను కూడా గౌరవించి అమ్మ చేత కూడా ఆ కేకులు ఏంటో ఆ ఎంజాయ్మెంట్లు అవన్నీ కూడా అమ్మకు కూడా చేయించాలి. అప్పుడే నిజంగా నిజమైన పుట్టినరోజు అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పుట్టినరోజులు నిజంగా అమ్మకే చెయ్యాలి. ఎందుకంటే అమ్మ జన్మనివ్వడంలో ఎంత కష్టపడుతుంది అనేది మనందరికీ తెలుసు. కానీ మనం ఎవ్వరం కూడా అలా పట్టించుకోము. అసలు అలాంటివి ఆలోచనే కూడా మనకు రాదు. కానీ ఈ కూతురు ఎంత చక్కగా అమ్మకి గౌరవాన్ని ఇచ్చిందో ప్రతి ఒక్కరు కూడా చూసి సంతోషపడతారు. అలాగే హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నువ్వు చేసింది చాలా గొప్ప పని, నిన్ను చూసి అందరూ తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరు అమ్మాయిని మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మా అమ్మకి ఈ రోజున ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తున్నాను అని చెప్తుంది. ఏంటని అని ఆశ్చర్యపోయేలోపు విదేశాల్లో ఉన్న తన కొడుకుని అంటే అన్నయ్యని, వదిన్ని, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ముందు నుంచోబెడుతుంది. ఒక్కసారిగా కొడుకుని చూసి తల్లి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆనంద బాష్పాలు చెమరుస్తూ ఉంటుందన్నమాట. నేను నా కొడుకుని చూడాలి, చాలా రోజులైంది విదేశాల్లో ఉన్నాడని అనుకున్నాను, నా కొడుకుని కోడలను కూడా చూశానని ఒక్కసారిగా కొడుకుని కౌగిలించుకుని ఆనందపడుతుంది. చూసారా, తల్లికి ఇంకేం గిఫ్ట్లు ఉంటాయండి, తన పిల్లల్ని చూసుకోవడమే కదా తనకి ఆనందమైన విషయం. కాబట్టి ఈ కూతురు ఆలోచించి మా అమ్మకి ఏదైతే ఇష్టమో అదే చేయాలనుకుని విదేశాల్లో ఉన్న వాళ్ళ అన్నయ్యని కూడా రప్పించింది. ఈ విషయం తల్లిదండ్రులకి తెలియకుండా చేసిందనమాట. చూసారు తల్లిదండ్రుల్ని ఎంత సంతోషపెట్టిందో. అప్పుడు అమ్మ చేత కేక్ కటింగ్ చేయించి అందరికితోటి ఆశీర్వాదాలు తీసుకొని చక్కగా అమ్మాయి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే పుట్టినరోజు చేసుకోవాలని కుటుంబ సభ్యులందరూ ఇంటికి వెళ్ళి చక్కగా హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకొని అందరూ కలిసి భోజనం చేసి ఆ రోజు ఆనందంగా గడిపారు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంది, కానీ తన కొడుకుని తీసుకొచ్చి ముందు నుంచో పెట్టింది. అదే పెద్ద గిఫ్ట్ అని అన్నమాట. చూసారా, ప్రేమలు అనేవి ఎలా ఉంటాయో పిల్లలు తల్లిదండ్రుల మధ్య. కానీ ఈ కాలంలో పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, ఏది కూడా అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా కూడా దూరాలు, బంధుత్వాలు లేకపోవడాలు ఇలాంటివి ఎవరికి నచ్చినట్టు ఆ విధంగా కుటుంబాలు ఈ రోజున అలా అయిపోయాయి. కానీ ఈ రోజున మనకు అమ్మ జన్మనిచ్చింది అని అన్నప్పుడు ఆ పుట్టినరోజు అనేది అమ్మతో కలిసి చేసుకుంటే బాగుంటుంది. అలాగే అమ్మను కూడా సంతోషపెట్టి అమ్మకు కూడా ఒక చీర కొని ఆ రోజున మనం పుట్టినరోజుని జరుపుకుంటే ఎంతో బాగుంటుంది. మన జన్మకు ఒక సార్థకత అనేది ఉంటుంది, హ్యాపీ అనేది ఆ రోజే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టినరోజు చేసుకుంటే ఈ విధంగా అమ్మను కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత ఖర్చు పెట్టాము, పబ్బులకి వెళ్ళామా, పార్టీలు చేసుకున్నామా, అక్కడికి వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళామా, ఇది కాదు. ఎవరైనా సరే, టీనేజ్ పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులే మనకు పుట్టినరోజు చేస్తారు. ఒక వయసు వచ్చి పెద్దవాళ్ళమయ్యి సంపాదించుకున్న తర్వాత తల్లిదండ్రులను కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆనందాన్ని కూడా కళ్ళల్లో చూడాలి. ఈ అమ్మాయి చేసిన పని అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా చెప్తే ఎవరైనా కూడా ఇలా చక్కగా చేసుకుంటారన్న ఆలోచనతోటి ఈ కథ మీకు చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.